నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం నేటితో మిగిలిన కవిత ఈడీ కస్టడీ ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావును విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ ఇవాళ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన సస్పెండ్ అయిన ప్రణీత్ రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడానికే పరిమితం కాకుండా సొంత పనులు కూడా చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాజకీయ నాయకుల ఫోన్ను ట్యాప్ చేశారన్నది వీరిపై ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ముఖ్యంగా హవాలా లాంటి నల్ల బజారు వ్యాపారాలు, స్థిరాస్తి దందాలపైన కన్నేసి భారీగానే దండుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బృందం బారిన పడి సొమ్ము పోగొట్టుకున్న వారి మొత్తం వివరాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు, ముఖ్యంగా పలువురు స్థిరాస్తి వ్యాపారం లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ స్థాయి అధికారి పేరు కూడా వినిపిస్తోంది. ఈ అధికారి నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రవిపాల్కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని, ఇందుకు ఎస్ఐబీ ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇలా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయన విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
ఏపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు ఫైనల్ కావడంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది ఆ పార్టీ. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితా వెలువడగా త్వరలోనే అసెంబ్లీ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా విడుదల కాబోతుంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన రాష్ట్ర నాయకత్వం పలువురు నేతలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కార్యాచరణ సిద్ధం చేశారు. ఇవాళ విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జాతీయ నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు 150 మంది నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్కు చీఫ్ గెస్ట్గా సిద్ధార్థ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునే ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పోటీ చేయబోయే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీంలను ఎంపిక చేయనున్నారు. బీజేపీలో ఉన్న సీనియర్లకు నియోజకవర్గంలో పట్టున్న కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై సంపూర్ణ నివేదికలను నేతల ద్వారా తెప్పించుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు ఇవాళ నుంచి గ్రామాన్ని ఎండిన పంటల వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని బీఆర్ఎస్ చెబుతోంది. క్షేత్రస్థాయి నుంచి పంట నష్టం వివరాలను సేకరించిన తర్వాత గ్రామాల వారీగా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అవుతోంది. 2-3 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న యోచనలో బీఆర్ఎస్ కార్యాచరణ అమలు చేస్తోంది. నష్టపోయిన రైతుకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్.
ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, నీటి నిర్వహణపై ప్రణాళిక అమలు చేయలేకపోవడం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేపడుతున్న పొలం బాటతో రైతుల మద్దతు కూడగొట్టొచ్చిన అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. రైతు సమస్యల ఎజెండాతోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ కార్యాచరణ పిలుపునిచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే సమరశంఖం పూరిస్తున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు పవన్ సూచించారు. ఈ మేరకు ఆయన నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 3 విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని పవన్ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని జనసేన వర్గాలు అంటున్నాయి. కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీ నేతలతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారని, పిఠాపురం నుంచి రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనలో పవన్ పాల్గొంటారు. ఉగాది వేడుకలను సైతం పవన్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ అధినేత సీఎం జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత రేపటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. రేపు ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ అధినేత సీఎం జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత రేపటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.
రేపు ఇడుపులపైలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది. రెండు రోజుల పాటు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కూడా కుప్పంలోనే పర్యటించనున్నారు. ఉదయం కుప్పం R&B అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం రాజుపేట దగ్గర హంద్రీ నీవా కాలువను పరిశీలించనున్నారు చంద్రబాబు. రాత్రి R&B అతిథి గృహంలో బస చేస్తారు. ఇక రేపటి నుంచి ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ప్రజాగలం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. రేపు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. రెండు రోజుల పాటు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కూడా కుప్పంలోనే పర్యటించనున్నారు. ఉదయం కుప్పం R&B అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం రాజుపేట దగ్గర హంద్రీ నీవా కాలువను పరిశీలించనున్నారు చంద్రబాబు. రాత్రి R&B అతిథి గృహంలో బస చేస్తారు. ఇక రేపటి నుంచి ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ప్రజాగలం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. రేపు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో నిర్వహించే సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఇవాళ ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో మోదీ నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ప్రధాని ఇంటి ముట్టడికి వచ్చే ఆప్ వర్గాలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా ఆప్ వర్గం ప్రధాని నివాసం దగ్గర నేడు ఆందోళన చేపట్టనుంది. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఎలక్టరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల పరిస్థితి విచిత్రంగా ఉంది. బడా సంస్థలు రాజకీయ పార్టీలను మంచి చేసుకునేందుకే పెద్ద ఎత్తున ఎలక్టరల్ బాండ్లు సమకూరిస్తే, చిన్న సంస్థలు, కొత్తగా రిజిస్టర్ అయిన సంస్థలు రాజకీయ పార్టీల ప్రాపకం కోసం తమ స్తోమతను మించి కోట్లు ఖర్చు చేసి బాండ్ల రూపంలో నిధులు అందించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయం అటానా, ఖర్చు బారానా అన్నట్లు ఉంది ఈ సంస్థల పరిస్థితి. దీనికి కారణం ఏమిటి? సంస్థల అత్యాశ, రాజకీయ ఒత్తిడులా, క్విడ్ ప్రోకో కోసమేనా? చూడాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చిన్న సంస్థలన్న తేడా లేకుండా చాలా కంపెనీలు ఎడాపెడా బాండ్లను కొనుగోలు చేసి
పార్టీలకు అందజేశాయి. కొన్ని సంస్థలు తన పెట్టుబడుల కన్నా తమకు వచ్చిన లాభానికి కొన్ని రెట్లు బాండ్ల కోసం ఖర్చు చేసి కేంద్రంలోనూ రాష్ట్రంలోని అధికార పార్టీలకు దారాదత్తం చేశాయి. హైదరాబాద్కు చెందిన చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గత 4 ఏళ్లలో గడిచిన లాభం 36 కోట్లే. ఆ కంపెనీ దానికి 3 రెట్ల మొత్తం 105 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు నిధిగా సమకూర్చింది. ఆ సంస్థ రామ్కీ గ్రూప్ కు చెందినదే. దాని చైర్మన్ వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ గడించిన లాభాలు 14.16 కోట్ల రూపాయలు కాగా 2022 జనవరిలో ఆ సంస్థ 50 కోట్ల రూపాయల బాండ్లను కొని కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ కు సమర్పించింది. మరో బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన బాండ్లను నేడు రాజకీయ పార్టీలకు అందజేసింది. సీఎం రమేష్ సంస్థ 30 కోట్లను కాంగ్రెస్ పార్టీకి, 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీకి, మరో 5 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందజేసింది. కాంగ్రెస్ కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చిన రిత్విక్ కంపెనీ హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 1098 కోట్ల రూపాయల విలువైన సున్నీ డ్యాం నిర్మాణ కాంట్రాక్ట్ ను కైవసం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనతాదళ్ ఎస్ కు 2023లో మేలో బాండ్ల ద్వారా 41 కోట్లు అందాయి. వీటిలో రిత్విక్ కంపెనీ నుంచి 10 కోట్లు, హైదరాబాద్ కు చెందిన ఐలాబ్స్ మరో 3 కంపెనీల నుంచి మరో 15 కోట్లు అందాయి. ఐలాబ్స్ తో పాటు కేసీఆర్ ఎంటర్ప్రైజెస్, నిబా బయోటెక్ సంస్థ, సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ నిధులు అందించాయి. ఏపీలోని ఏలూరుకు చెందిన నారా కన్స్ట్రక్షన్ సంస్థ జేడీఎస్ కు 10 కోట్లు విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన వాసవి ఎవెన్యూస్ సంస్థ 2023 ఏప్రిల్ 6న 10 లక్షల రూపాయల పెట్టుబడితో కొత్తగా రిజిస్టర్ అయింది. ఆ సంస్థ మొదలైన 3 నెలల్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 2023 జూలైలో 5 కోట్ల రూపాయల విలువైన బాండ్లు అందజేసింది. తెలంగాణకు చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ షార్ట్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కేవలం 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 మార్చిలో మొదలైంది. ఆ కంపెనీ బీఆర్ఎస్ కు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో 3.5 కోట్ల రూపాయలు విరాళాలు అందజేసింది. షార్క్స్ ఇన్ఫ్రా సంస్థ అడ్రస్ తోనే షార్క్స్ ఓనర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 జూలైలో మొదలైంది. ఆ కంపెనీ 4 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు విరాళంగా ఇచ్చింది. జంట నగరాలకి చెందిన నిర్మాణ సంస్థ అపర్ణ ఫార్మ్ ఎస్టేట్ సంస్థ 2020 ఆగస్టు 18న 5 లక్షల పెట్టుబడితో మొదలైంది. సుబ్రహ్మణ్యం రెడ్డి, సన్నారెడ్డి, చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ 2023 అక్టోబర్, నవంబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 15 కోట్లు, బీఆర్ఎస్ కు మరో 15 కోట్లు విరాళంగా అందజేసింది. ఉత్తరాఖండ్ లో సొరంగ మార్గాలు నిర్మిస్తున్న నవయుగ ఇంజనీరింగ్ సంస్థ భారీ ఎత్తున ఏకంగా 55 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 2 విడతలుగా బీజేపీకి సమర్పించింది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్ములా 1 రేస్ నిర్వహించిన విషయం గుర్తుందిగా. నగరానికి చెందిన పునర్వినియోగ ఇంధన సంస్థ గ్రీన్ కో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందే బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 15 కోట్ల రూపాయలు సమర్పించుకుంది కూడా. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్, గ్రీన్ కో బుదిల్ జల విద్యుత్, గ్రీన్ కో రాముల విండ్ పవర్ కంపెనీలు 39 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో బీజేపీకి 32 కోట్లు, బీఆర్ఎస్ కు 13 కోట్లు, ఏపీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 6 కోట్లు బాండ్ల రూపంలో చెల్లించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా రేసు రద్దు చేయడంతో గ్రీన్ కో శ్రమ వృధా అయింది. Yes, keep button updates. For more updates, keep watching Swatandhra News.